ఏపీ రాజకీయాలు ముఖ్యంగా సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని నచ్చని వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేసే సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతుంది, ముఖ్యంగా రాజకీయ పార్టీలో. సో ఈ నేపథ్యంలో గత కొద్ది కాలంగా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆ తర్వాత వైఎస్ జగన్, ఇప్పుడు వైఎస్ జగన్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తూ తీవ్రమైనటువంటి ఒక దుష్ప్రచారం సాగిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా వైఎస్ భారతి విషయంలో తప్పుడు కథనాలు, తప్పుడు రాతలు రాస్తూ సోషల్ మీడియాలో కానీ వివిధ యూట్యూబ్ ఛానల్లో కానీ కొన్ని కథనాలు ప్రసారం అవుతూ ఒక బ్యాడ్ ఇమేజ్ సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ భారతి ఇన్నాళ్ళు చాలా మౌనంగా ఉన్నారు ఆమె. ఇక ఆమె సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు, కొందరికి లీగల్ నోటీసులు జారీ చేసే క్రమంలో ముఖ్యంగా గూగుల్, మెటా, యూట్యూబ్, తర్వాత ఎక్స్ వేదికలకు లీగల్ నోటీసులు జారీ చేశారు. తక్షణమే అటువంటి కథనాలు, ఆ లింకులు తొలగించాలని, ఇకపై అటువంటి అంటే వ్యక్తిగతంగా హననం చేసే కథనాల్ని ప్రసారం చేసినా లేకపోతే పబ్లిష్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఆమె తరపున ప్రద్యుమ్న క్రైసా అనే ఒక న్యాయవాది లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు న్యాయవాది గుంటూరు నుంచి జాయిన్ అవుతున్నారు రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చూశారు కదా వైఎస్ భారతి గారు కూడా సీరియస్ అయ్యారు. ఇన్నాళ్ళు ఆమె చాలా కామ్ గా ఉంటారు, ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అంటే సోషల్ మీడియాలో కథనాలు, తప్పుడు కథనాలు, తప్పుడు రాతలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆమె సహనాన్ని కూడా పరీక్షించినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఆమె లీగల్ నోటీసులు జారీ చేశారు. దీనిపై మీరేం చెప్తారు? సార్, ముఖ్యంగా ఏదైతే జగన్ గారు ఇచ్చేటటువంటి ఒక ఎవిడెంటరీ పూర్వకంగా అంటే ఆధారపూర్వకంగా ఫిగర్లతో సహా ఇచ్చినటువంటి సమాచారానికి ఆన్సర్లు చెప్పలేని వాళ్ళు చేసే పనులు వ్యక్తిత్వ హననం అండి. సో ఇక్కడ మనం పోలవరం గురించి అడిగామనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళు పోలవరం గురించే సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఏంటని అడిగామనుకోండి, ఇవ్వలేకపోతున్నాం ఇంకోటని చెప్పాలి. అంతేగాని లేకపోతే నీ తల్లి చెల్లిని ఎవరు చూసినారు, లేకపోతే నీ భార్య అలాగా ఏదైతే భార్యకు సంబంధించి గతంలో ఆవిడ 498A పెట్టిందని, గతంలో భార్య వేధింపుల కేసు భర్త మీద పెట్టిందని, ఇటువంటి తప్పుడు సమాచారాలని బయటకు తీసుకొస్తూ ఏదైతే టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక కీలక భాగంలో ఒక మహిళ తన వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా అనుచితం అండి. అది అసలు ఇది ఖండించదగింది. సో ఇన్నాళ్ళు నుంచి ఓపిక్ గా ఉన్నటువంటి భారతి గారు ఇప్పుడు ఎందుకు తెర మీదకి రావాల్సి వచ్చిందంటే, రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతుంది. దాని గురించి ప్రశ్నిస్తున్న జగన్ రెడ్డి గారు ఎవిడెంటరీగా అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పక ఈ రోజు మీరు ఒక మహిళ గురించి మాట్లాడడం అంటే, మీరు ఎన్నో మార్లు చెప్తుంటారు మహిళలకి పెద్దపీట వేస్తాం, మహిళలని కించపరిచే సాంప్రదాయం మాది కాదు అంటారు. కానీ గతంలో షర్మిలమ్మ గారు కూడా ఎన్బికే బిల్డింగ్ అంటే నందమూరి బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ప్రభాస్ కి ఏదైతే షర్మిలమ్మ గారికి ఒక సంబంధం ఉంది అంటూ క్రియేట్ చేస్తూ కొన్ని ఫేస్బుక్ పోస్టులు కూడా రిలీజ్ చేసినారు. సో డైరెక్ట్ గా షర్మిల గారు ఎన్బికే బిల్డింగ్ నుంచి వచ్చినటువంటి సమాచారం అంటూ ఎవిడెంటరీగా మాట్లాడుతూ వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. సో ఇవాళ ఎక్స్పెషల్ గా థింక్ ఆంధ్ర లేకపోతే ఏదో కొన్ని ఛానల్స్ ప్రత్యేకించి పేర్లు మెన్షన్ చేసినారండి. వాళ్ళ దగ్గర ఏదైతే సమాచారం ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్ లో కానీ పెడుతున్న పోస్టులని దయచేసి డిలీట్ చేయాలి, ఎక్కడా ప్రస్తావించకూడదు, ఎక్కడా వ్యాప్తి చేయకూడదు, అంటే స్ప్రెడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ప్రద్యుమ్న గారు లీగల్ నోటీస్ సర్వ్ చేసినారండి. ఇంకా కూడా చేయకపోతే అది ఒక పరువు నష్టం. సో ఆవిడ వ్యక్తిత్వ హననం అనేది ఆవిడ పరువుని తీసే రకంగా, ఆవిడ పరువుని కించపరిచే రకంగా ఉంది కాబట్టి అది పరువు నష్టం. గతంలో చంద్రబాబు గారు వేశారు, హెరిటేజ్ మీద మీరు మాట్లాడినందుకు హెరిటేజ్ షేర్లన్నీ పడిపోయి నా పరువు నష్టం జరిగిపోయింది అని. అది పరువు నష్టం కాదే, ఆస్తి నష్టం కదా. సో హెరిటేజ్ పరుగు పోయిందంట, హెరిటేజ్ సేల్స్ పడిపోయినాయి అంట, అందుకని హెరిటేజ్ నష్టం వచ్చేసిందట. సో హెరిటేజ్ నష్టం వచ్చిందంటే అంటే మనం తిట్టింది హెరిటేజ్ ని కాదండి, ఆ రోజు మనం ప్రస్తావించింది కూడా ఏదైతే కేరళ బ్యాన్ చేసినటువంటి కొన్ని ప్రత్యేకమైన సంస్థలు, అది హెరిటేజా మాకు తెలియదు. సో అదే మాదిరిగా లడ్డు కల్తీలో సంబంధించినటువంటి విషయాలు, లడ్డు కల్తీలో హెరిటేజ్ పాత్ర ఉంది. హెరిటేజ్ కి అనుబంధ సంస్థలు, హెరిటేజ్ కి సంబంధించిన నాట్ ఓన్లీ పర్టికులర్ టు మెయింటైన్ ద హెరిటేజ్ అండి, హెరిటేజ్ అనుసంధానమైన సంస్థల గురించి మనం మాట్లాడితే, కానీ హెరిటేజ్ కి నష్టం వచ్చింది అంటూ వారు ఏదైతే నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. తర్వాత 100 కోట్ల పరువు నష్టం కూడా వేసినారండి. సో వాళ్ళ బిజినెస్ కోసం పరువు నష్టం వేసినారు. ఈ రోజు ఏదైతే
ఏదైతే భారతి గారు గతంలో ఆ కేసులు పెట్టినారని, గతంలో అలా మాట్లాడారని, గతంలో ఆ భారతి గారికి సంబంధించి కొన్ని కొన్ని చాలా విషయాల గురించి మాట్లాడడం జరిగిందండి. ఆయన బూనమ్మ గారి గురించి అసెంబ్లీలో ప్రస్తావించారంటే ఇమ్మీడియట్ గా ఆయన కన్నీటి పర్యంతమై అసెంబ్లీ నుంచి బయటికి వాకౌట్ అయిపోయి మళ్ళీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీలోకి రానన్నారండి. అంటే ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడడం జరిగింది, అది తప్పు. కానీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం, మళ్ళీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీకి రాకపోవడం అంటే నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ పక్కన పెట్టేసి నా భార్య గురించి అంటారా, అయితే నేను రాను అంటే అది ఎటువైపుకు వెళ్తుంది అంటే అన్ని అంటే రాజకీయం అంటే అన్ని వదిలేసి ముందుకు రావాలి అంటారు. తల్లినన్నా చెల్లినన్నా నా రాష్ట్ర ప్రజల కంటే నాకు ఎవరు ముఖ్యం కాదు, నా భరత భూమి నాకు ముఖ్యం, ఇలా నా రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తాను, ఇన్ని స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ నా భార్యని అన్నారన్న ఒకే ఒక్క మాటతో ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ సీఎం అయ్యే వరకు రానని వాకౌట్ చేసినారు. తర్వాత వెళ్ళి వాళ్ళ టీడీపీ పార్టీ ఆఫీస్ లో కన్నీటి పర్యంతం అయ్యారు. కానీ ఎక్కడా కూడా బూనమ్మ గారు నేనేంటో నాకు తెలుసు, నేను ఎవరికి నిరూపించుకోవాల్సిన పని లేదు అంటూ ఆవిడ చాలా గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆవిడ ఎక్కడ కన్నీటి పర్యంతం అవల, ఆవిడ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. కానీ గౌరవ చంద్రబాబు గారు మాత్రం కన్నీటి పర్యంతం అయిపోయారు. కానీ తన భార్యని అన్నారనే ఒకే ఒక్క కారణంతో అసెంబ్లీలో ఆ నియోజకవర్గం కుప్ప నియోజకవర్గ సమస్యలు కానీ, తర్వాత ఆ నియోజకవర్గంలో మిగతా ఎమ్మెల్యేలు గెలిచిన 23 ఉన్నారు చూడండి, ఆ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా అసెంబ్లీకి రాలేదండి. అంటే నియోజకవర్గ సమస్యలన్నీ పక్కన పడేసినారు. ఒకవేళ ఆవిడ అంటే వెంటనే ఇప్పుడు భారతి గారు వేసినారు చూడండి, అట్లే పరువు నష్టం వెయ్యాలా, అట్లే ప్రద్యుమ్న గారితో లీగల్ నోటీస్ సర్వ్ చేయాలి. అంతేగాని ఆహ్వానన్నారని చంద్రబాబు గారు బాధపడడం ఓకే, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. కానీ నియోజకవర్గ సమస్యలు పట్టించుకోవాలి కదా, అసెంబ్లీలోకి వెళ్ళి సమస్యల గురించి చర్చించాలి కదా. సో ఇది కదా ఫైటింగ్ ధోరణి. ఇప్పుడు భారతమ్మ గారిని అన్నారని జగన్ గారు రియాక్ట్ అయ్యారా? లేదు కదా, భారతమ్మ గారే లీగల్ నోటీస్ సర్వ్ చేయించినారు, ప్రద్యుమ్న గారితో సర్వ్ చేయించినారు. అంటే ఒక లీగల్ ఫైట్ ఇస్తున్నారు. కానీ వీళ్ళు లీగల్ ని కాస్త పొలిటికల్ చేసిస్తారు. ఒకవేళ తప్పు మాట్లాడితే బూనమ్మ గారు కూడా లీగల్ నోటీస్ సర్వ్ చేయాలా, లేకపోతే బూనమ్మ గారు బాధపడుతూ ఇంకేదైనా స్టేట్మెంట్ ఇవ్వాలా, మీరు ఎలా మాట్లాడతారని. అంతేగాని ఆయన బాధపడడం, ఆయన అసెంబ్లీకి రాకపోవడం, ఆయన నియోజకవర్గ సమస్యలన్నీ పక్కన పెట్టడం, ఆయన కనీసం ఒక నోటీస్ ఇష్యూ చేయకపోవడం అది కరెక్ట్ కాదు కదా. సో ఈ రోజు ఆవిడ లీగల్ ఫైట్ ఇచ్చారు. తన భర్త సహాయం తీసుకోవాలి, తన భర్త ఆవిడ గురించి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఫైట్ నేను చేస్తాను, నా గురించి మాట్లాడారు, నేను లీగల్ ఫైట్ చేస్తా. అంతేగాని నా గురించి అన్నారని మీరు బాధపడి మళ్ళీ మీరు శపథాలు చేయనక్కర్లా, నేను ఫైట్ చేసుకోగలను అంటూ ప్రజన్మ గారితో లీగల్ నోటీస్ ఇచ్చారు. ఇది కదా నేచర్, ఇది కదా ఫైటింగ్ నేచర్. సో ఇది కరెక్ట్ సార్, ఇది కరెక్ట్ ధోరణి. ఏదైతే ఇప్పటి వరకు పెట్టినటువంటి ఫేస్బుక్ స్టేట్మెంట్లు, ఇప్పటి వరకు పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిలీట్ చేయాలి. చేయని వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. అదే మాదిరిగా అంటే ఆధారాలు లేనివి అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడినారు కాబట్టి వారు ఖచ్చితంగా సైబర్ క్రైమ్ నుంచి కూడా సమాధానాలు చెప్పుకోవాలండి. సో ఇది కరెక్ట్ ధోరణి అండి. ఇప్పటి వరకు భారతమ్మ గారు రాజకీయాల్లోకి రాలేదు, ఏ చిన్న పదవి తీసుకోలేదు. కానీ ఇక్కడ మాత్రం నేనేంటో చూపించుకుంటాను, ఐ నో ద ఫైటింగ్ నేచర్ అంటూ ఆవిడ తాను నిరూపించుకునే ధోరణి యావత్ రాష్ట్రంలో మహిళలకు కూడా చాలా ఆదర్శప్రాయం. ఎక్కడన్నా ఎవరైనా సమస్య జరిగినప్పుడు, ఎవరైనా మనల్ని అనుచితంగా మాట్లాడినప్పుడు భర్త సహాయం తీసుకోబడలా, భర్త దాని గురించి బాధపడలా, మనం చదువుకున్న విద్యావంతులు, మనం లీగల్ ఫైట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రేణు దేశాయ్ గారి గురించి చాలా మంది మాట్లాడారు, కింద కామెంట్స్ పెట్టారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టారు, చాలా అసభ్యంగా పదజాలంతో బూతులు మాట్లాడారు. ఆవిడ ఏం చెప్పింది, వాళ్ళందరి మీద నేను సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చినానండి, వాళ్ళని అరెస్ట్ చేసినారు, మీ మీద కూడా ఎవరన్నా మహిళలుగా ఉండి మీ మీద కూడా ఎవరన్నా బూతులు మాట్లాడితే ఖచ్చితంగా మీరు ఫైట్ చేయండి అంటూ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి. ఇది ఫైటింగ్ నేచర్ స్కిల్ అండి, ఇది ఫైటింగ్ నేచర్ స్కిల్. ఆవిడ భర్త పక్కన లేడు కాబట్టి, భర్త లేడు కాబట్టి ఆవిడ ఒక్కతే ఫైట్ చేస్తున్నది కాదండి. ఏ లేడీ అయినా తనకి సమస్య వచ్చినప్పుడు తనకి తాను ఫైట్ చేసుకోగలగాల, ఆ నేచర్ ఉండాల. చదువుకున్న విద్యావంతులు, పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్న వ్యక్తులు కదా వీళ్ళు. సో వీళ్ళ గురించి భర్త బాధపడడం, భర్త అసలు బిగ్గరగా ఏడవడం, తర్వాత ఒక అసెంబ్లీని వాకౌట్ చేసి వెళ్ళిపోవడం, ఇదంతా తన కోసం నియోజకవర్గాన్ని పక్కన పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరు అసెంబ్లీకి వెళ్ళి మీ నియోజకవర్గ సమస్యలు ప్రశ్నించండి, వారు మాట్లాడింది నా గురించి నేను ఫైట్ చేసుకుంటాను, ఐ హ్యావ్ ద ఫైటింగ్ నేచర్. నేను నందమూరి తారక రామారావు గారి కూతుర్ని, ఆ రక్తం నాలో ఉంది, నా గురించి మీరెవరు బాధపడడానికి ఎవరు బాధపడద్దు, నేను నోటీసులు ఇస్తా. నేను ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు జైల్లో వేయబడలా, అప్పుడే నోటీసులు ఇవ్వచ్చు, అప్పుడే పరువు నష్టం దావా వేయొచ్చు. అవన్నీ ఎందుకు వేయలేదు? సో అంత రాజకీయం అండి, అంత రాజకీయం. సో ఇదైతే కరెక్ట్ నేచర్ అని నాకైతే అనిపిస్తుంది యాజ్ అన్ అడ్వకేట్ గా, లీగల్ ఫైట్. ఇక వైఎస్ జగన్ త్వరలో హైదరాబాద్ లో నుంచి కూడా తన కార్యకలాపాలు ప్రారంభిస్తున్నారు.
ముఖ్యంగా లోటస్ పాండ్ ఏదైతే గతంలో ఆయన అక్కడి నుంచి ప్రారంభించారో, కార్యకలాపాలు సాగించారో, ఆ లోటస్ పాండ్ వేదికగా మరోసారి ఆయన ఫోకస్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎలా ఉండబోతుంది ఇంపాక్ట్? సార్ బెంగళూరు ఇలాంక నుంచి ఫోకస్ చేసిన, లోటస్ పాండ్ నుంచి ఫోకస్ చేసిన, తాడేపల్లిలో కూర్చున్న, ఎక్కడైనా ఆయన అడిగిన ప్రశ్నలకి ఈ రాష్ట్రంలో ఆన్సర్స్ లేని పరిస్థితి అయితే వచ్చిందండి. నేను 5 ఏళ్లలో చేసిన అప్పుని మీరు 20 నెలల్లో చేసేసినారు. ఆ అప్పుని దేనికి వాడారు? నేను దేనికి వాడానో లెక్క చెప్తున్నాను. నేను 3,51,000 చిలుకులు పై చిలుకు ఇంత తీసుకుంటే దాంట్లో 2,71,000 ఇంత ఇంత అని ఖర్చు పెట్టినారని ఒక ఫిగర్స్ తో సహా ఆయన చెప్పినారు. అంటే ఆయన ఖర్చు పెట్టింది ఇన్ని లక్షల కోట్లు అప్పు తీసుకున్నాను, ఇన్ని లక్షల కోట్లు అంటూ అనలైజ్ చేసి చూపించినారు. మీరు ఇప్పటికే 3,31,000 అప్పు తీసేసుకున్నారు. దీన్ని దేనికి ఖర్చు పెట్టారు? ఏ ఏ పథకాలు ఇచ్చినారు? నిరుద్యోగ భృతి ఇచ్చినారా? ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చినారా? లేకపోతే ఇక దేనికి ఖర్చు పెట్టినారు? కొత్త రేషన్ కార్డులు కూడా ఇంతవరకు రాయలేదండి. అంటే కొత్త పెన్షన్స్ కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. తర్వాత రైతులకు ఇచ్చేటటువంటివి ఇంతవరకు రాలేదు. తర్వాత కాపు నేస్తం రాలేదు. కాపు కార్పొరేషన్ లో, అంటే ఏ కార్పొరేషన్ అండి, నాట్ ఓన్లీ కాపు కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ లో నిధులే లేవు, విదేశీ విద్య లేవు. సో ఈ రకంగా చూసుకుంటే అసలు నిన్న మొన్న మాట్లాడింది అదేంటిది ఆరోగ్యశ్రీ. అంతకుముందు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కాస్త ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేసినారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని ఆయన బ్రతికున్నప్పుడే చూడలేని వీళ్ళు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటూ మాత్రం ఒక అద్భుత పథకాన్ని పెట్టారు. పథకం పెట్టగానే కుంటుపడిపోయిన పరిస్థితికి వచ్చి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అంతా ఒక ధర్నాకు కూర్చున్నారు. మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఇక మేము ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయలేము, మేము ఫ్రీగా వైద్యాలు చేసేసి ప్రభుత్వం నుంచి డబ్బులు రాకపోతే మేము నష్టపోలేము అంటూ ఒక రివర్స్ గేర్కి వచ్చేసింది. సో మనం ఏం చేస్తున్నాం? ఈ డబ్బుని ఎటువైపు దారి మళ్ళించాం? ఇన్ని లక్షల కోట్లు దేనికి ఖర్చు పెట్టాము అంటే అది అకౌంటబిలిటీ కదండి. అంటే రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో హెల్త్ కండిషన్ బాగోని పక్షంలో కూడా బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీ చివరి రోజు సమావేశంలో సంధించినటువంటి ప్రశ్నలకి ఒక్కరు ఆన్సర్లు చెప్పలేని పరిస్థితి. ఇక కౌంటర్లు వేస్తారట, పయ్యావులు కేశవ్ గారు అనుకుంటా సమాధాన కౌంటర్లు. ఇదేమన్నా కోర్టా? మేమేమిచ్చామో తెలియకపోవడానికి, మేమేమన్నా క్లోజ్డ్ ఆర్గ్యుమెంట్ ఏమన్నా ఇస్తే మీరు దానికి ఆచి తూచి కౌంటర్ వేయడానికి అన్ని ఆన్సర్లు దగ్గర పెట్టుకొని రావాల్సినటువంటి అసెంబ్లీకి తర్వాత ఇస్తారట, అది కూడా అసెంబ్లీలో చెప్పడం. సో ఎంత నిర్వీర్యమైన ఆన్సర్లు చెప్తున్నారు అంటే రాష్ట్ర ప్రజలు లైవ్ లో చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా గమనించిన ఈ పరిస్థితి అయిపోయింది సార్. సో ఎనీవే రాష్ట్ర ప్రజలకి చాలా అకౌంటబిలిటీగా ఉండాల్సినటువంటి కూటమి నాయకులు అన్ని చోట్ల సమాధానాలు చెప్పకుండా పక్కదోరి పట్టిస్తున్నారు టాపిక్ ని. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు అనే పరిస్థితికి అయితే వచ్చింది సార్. ఇక ఈ జగన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది మేడం? హైదరాబాద్ నుంచి, అంటే హైదరాబాద్ లో కూడా ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది, వైఎస్ఆర్కి కానీ ఆయనకి కానీ. సో హైదరాబాద్ నుంచి అని ఎందుకన్నారంటే బహుశా కేసీఆర్ కేటీఆర్ వారిని కూడా బలం పుంజేయలకంగా, అంటే ఎక్కడ జరిగిందంటే జీవన్ రెడ్డి గారు అండి, ఎగ్జాక్ట్ గా మీరు ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. జీవన్ రెడ్డి గారు రాజకీయాల్లో చాలా సుపరిచితులు, చాలా అనుభవజ్ఞులు, చాలా పెద్దవాళ్ళు. ఆయన బయటకు వస్తూ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఆంధ్రానే కాదు తెలంగాణలో కూడా ఇంకా కమ్మ పరిపాలన నడుస్తుంది, ఇంకా కమ్మగానే ఉంది, మమ్మల్ని మా పనులు చేసుకొనివ్వట్లేదు, మా మీద వారి పెత్తనం, వారి జులుం చేస్తున్నారు అంటూ మాట్లాడడం జరిగిందండి. సో దానికి స్పందించి ఆయన ఇమీడియట్ గా ప్రభుత్వం ఉండగా ఎవరన్నా పార్టీలు మారుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందండి. సర్వసాధారణంగా ఎలక్షన్ 6 నెలల ముందు ఎవరన్నా ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వెళ్ళిపోతారు. ఎవరన్నా సర్వసాధారణంగా ఓడిపోయిన పార్టీలోంచి గెలిచిన పార్టీలోకి వెళ్తారు. గెలిచిన పార్టీలోంచి ఎవరన్నా ఓడిపోయిన పార్టీలోకి వెళ్తారా అండి? ఎందుకు వెళ్తున్నారు? గెలిచిన పార్టీలో ఎందుకు నిలవలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు, ఎందుకు మనలేకపోతున్నారు అనే పరిస్థితికి ఈ రోజు గొప్ప ఆన్సర్ అయితే ఇచ్చినారండి. సో అక్కడ కేటీఆర్ గారు కూడా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నారు. సో ఎక్కడ నుంచి జగన్ రెడ్డి గారు ప్రశ్నలు సంధించినా అక్కడ తన సైన్యం ఉన్నారు, వాళ్ళని కూడా చైతన్యపరచడానికి, అఫ్ కోర్స్ ఎలక్షన్స్ లో చాలా బలోపేతం చేయడానికి రెండు రాష్ట్రాల్లో ఆయన బలం, ఆయన ప్రాబల్యం ఉంటది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో కర్ణాటక ఎలా అయితే శ్రీలంకకు సంబంధించినటువంటి ఆయన అక్కడ నుంచి కూడా నడిపించగల సమర్థుడు, తెలంగాణ నుంచి నడిపించగల సమర్థుడు, అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలో తాడేపల్లి ప్యాలెస్. సో అదొకటి.
సో ఈ భవనాలన్నిటినీ పెద్ద పెద్ద ప్యాలెస్లుగా భావించేసి మనం అంటుంటే ఈ నిన్నటి రోజు చంద్రబాబు గారు కూడా ఒక పెద్ద ప్యాలెస్ కి భూమి పూజ చేశారు. శరవేగంగా అమరావతిలో ఏ పనులు జరిగినా జరగకపోయినా రాజధాని పనులు అయితే జరుగుతున్నాయి. ఈ భవన కన్స్ట్రక్షన్ కూడా ఒరిస్సా నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, లేకపోతే ఇంకెక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి పెద్ద పెద్ద టెక్నాలజీతో కూడుకున్న ఇంజనీర్లను తెప్పిస్తున్నారు. కానీ రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఏ ఇంజనీర్ కూడా ఆ కన్స్ట్రక్షన్స్ కి వారు పురమాయించలేదట. చాలా మంది యువత చెప్తున్నారు అక్కడెక్కడి నుంచో తెప్పించుకున్నారండి, మమ్మల్ని అపాయింట్ చేయలేదు, ఎల్ఎన్టీకి సంబంధించిన ఇంకో కంపెనీ అని, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో అది ఆ రాష్ట్రానికి ఆయన ఇచ్చేటటువంటి మర్యాద అని మనం భావించవచ్చు. సో ఇక్కడ మనం ఒకటే డిస్కస్ చేసుకోవాలి సార్. ఆయన అంటే 3 ఏళ్ల ముందే అంటే అంటే కళ్ళు మూసుకుంటే 2 ఏళ్ళు గడిచిపోయినాయి, ఇంకో 3 ఏళ్ళు అంతసేపు అంటారు చూడండి. కానీ కార్యకర్తల్ని చైతన్యపరచడానికి, కార్యకర్తల్లో ఉత్తేజం నింపడానికి, ఏదైతే పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు అన్ని చోట్ల కూడా ఆయన బలోపేతం చేసుకునేటటువంటి సిద్ధాంతంలో తెలంగాణ నుంచి, ఆయన లోటస్ పాండ్ నుంచి మళ్ళీ కూడా నెట్వర్క్ వర్క్ బిగిన్ అవుతుంది అనేది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తెలంగాణలో ఉంటున్న వారికి కూడా ఆయన ఒక మెసేజ్ పాస్ చేసినట్టే. ఇక్కడ కూడా నేనే ఉన్నా, అక్కడ కూడా నేనే ఉంటా, కర్ణాటకలో కూడా నేనే ఉంటా అంటూ ఇందులేదు అందులేదు సందేహం వలదు, అందందు వెతికిన అందందు గలడు అంటారు చూడండి. సో అదే మాదిరిగా లోటస్ పాండ్ నుంచి ఆయన ఏదైతే అనుకున్న రీతిలో ప్రజల్ని చైతన్యపరచడానికి, ఆయన కార్యకర్తల్ని ఉత్తేజపరచడానికి ఆయన వ్యూహ ప్రణాళికలు అన్ని ఇక బిగిన్ అవబోతున్నాయండి.